అనేక మంది ప్రభువును మహిమపరుస్తున్నారు. ప్రభువును మహిమపరచని ఏ కుటుంబమైనా, ప్రభువును తృణీకరించే ఏ దేశమైనా, అది ఏ ప్రాంతమైనా, అది ఎడారి భూమే తప్ప, అది పాపపు క్రియలతో నింపబడిన సాతాను క్రియలకు నిలయమే తప్ప, అపవాది యొక్క క్రియలు వర్ధిల్లడానికి, అపవాది క్రియలు వ్యాప్తి చెందేటువంటి ప్రాంతాలే తప్ప అక్కడ సమాధానకరమైనటువంటి శాంతి గీతము, సమాధానకరమైనటువంటి దేవుని నిబంధన అక్కడ ఆ జనము దగ్గర ఉండదు. ఈరోజు ప్రభువు నీ దగ్గరికి స్థితిని నువ్వు కలిగి ఉండడానికి ప్రభువుని సహాయం చేస్తున్నావు. ఈ మంచి సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకుంటున్నావు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఆనందంగా ఉన్నారు. కారణం ఏంటి? ప్రభువు ఈ లోకానికి మానవుడిగా జన్మించాడు కనుక ఆయనను బట్టి మనకి గొప్ప సంతోషం. దేవుని నిర్ణయం, ఆయన నిత్య సంకల్పము నెరవేర్చడానికి ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. అందుకని ఆయనే ఈ లోకములో తండ్రి చిత్తమును జరిగించడానికి ఎంత మంచి విధేయతను చూపించాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. మనము, మన కుటుంబాలు కూడా అలాగే మన పరలోకపు తండ్రి కొరకు, మన ప్రభువు కొరకు మనం అలాగూ తగ్గించుకొని అలాంటి జీవితం ప్రభువు కొరకు మనం జీవించాలి. ఈరోజైనా సరే ఒకసారి నువ్వు మనసులో ఒకవేళ ఇంతవరకు అలాంటి ఆలోచన నీకు లేకపోయి ఉంటే, ఇప్పుడైనా సరే అలాంటి ఆలోచనలోనికి రా. ప్రభువా, తండ్రి చిత్తమును నెరవేర్చినట్లు మాలోనూ తండ్రి చిత్తము జరుగుటకు మా పక్షాన్ని నిలబడి మాకు సహాయం చేయాలి. నువ్వేడుకో, ప్రభువుని సహాయం చేయడానికి నీ వైపు చూస్తున్నాడు ఆయన. నీ మూలముగా ఎన్నో జరగవలసింది, అవి నీలో నెరవేరాలి అంటే నువ్వు ముందుకొచ్చేసేయాలి. ప్రభువు కొరకు నిలబడాలి. పేతురు నిలబడ్డాడు ప్రభువు కొరకు. దేవా, నీ యొక్క సంకల్పం ఏమి జరగవలనని నీ హస్తమును, నీ సంకల్పము ముందుగా నిర్ణయించబడిందో అన్నాడు. పేతురు గ్రహించాడు దేవుని సంకల్పము, దేవుని హస్తము ఇవన్నీ జరగడానికి ముందే నిర్ణయించుకున్నాడు కనుకనే ఇదిగో ఇవి జరుగుతుంది, ఈ సువార్త ఇక్కడ నేను ప్రకటిస్తున్నానని ఎరిగి ఆ దినమును ప్రార్థన చేస్తున్నాడు. అలాగ మనం అందరము ప్రభు కొరకై, ప్రభు మహిమ కొరకై మనం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటాం. ఓ సంగమా, ఓ సంగమా, ప్రభువు నిన్ను తన చిత్తమును జరిగించమని అడుగుచున్నాను. ఆయన సంకల్పము నెరవేర్చడానికి నువ్వు నిలబడవమని అడుగుచున్నాను. నీ ద్వారా ఆయన అద్భుతమైన కార్యములను, ఆయన మహాబలముతో గొప్ప కార్యములను జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జరగడానికి నువ్వు ఇష్టపడు. హల్లెలూయా.